ఈ సీజన్ లో పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. రాకు బాబాయ్ బొమ్మలు వేస్తున్నారా అయ్యారు? బండి వంద దాటించేశారు. ఈ సీజన్ లోనే నాకు సంతాన యోగం ఉందా లేదా? ఫేస్ లో ఫ్రెష్నెస్, బాడీలో ఫిట్నెస్ రెండు పోతున్నాయి. అరే ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువ చూసలేదు. ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికితే ఆమని మింగేయట్లేదు. వాటిని బాగా ఎండబెట్టి ముక్కల కింద కొట్టి పిండి చేసుకుని పాలల్లో కలుపుకుని తాగేస్తున్నారు. అర్థం కాలేదా? ఈ అవనంలో ఉన్నామని అమ్మాయిలు ఎమ్మటపడిపోతారనుకుంటున్నావా? ఎండ మారిపోయింది. నీ యవ్వనం మొత్తం వాళ్ళ వెనకాల ఎండలో తిరిగి నీ బాడీలో బలమంతా వాళ్ళ చాకరీకి కరిగి నీ నరాల్లోనూ ఉన్న పొగరంతా ఇరిగాక అప్పుడు ఆలోచిస్తున్నాను ఇది మనకు కరెక్ట్ కాదు. లేట్ మ్యారేజ్ లేటెస్ట్ ఫ్యాషన్. ఇంకా లేట్ చేస్తే బండి క్యారేజ్ వెళ్ళిపోతే అప్పుడు అసలు ఫ్రూట్స్ తో పనే ఉండదు. ఫ్రీజింగ్ ఎక్కని పిల్లల కన్నా మానేస్తారు. ఫ్రూట్స్ పాడేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకో. బాబాయ్ మన ధవళేశ్వరం బాబాయ్ గారు పెద్ద అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో? అన్నమానా? అత్తమాను ప్రపంచ పట్టం పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అన్నమానం ఎప్పుడానుక సరేలే నెంబర్ ఉంటే పంపు. మా సురక్షలో ఒక శాఖ అండమాన్ వెళ్ళిపోయిందా? పెద్దన్నయ్య ఏ అండమానంటికో అంటూ కట్టేసే ఉంటాడు. ఇది బావా, ఇది నేను, ఇది నువ్వు. మరి నేను ఈ గారికున్న హోల్ నువ్వేరా హాలే. ప్రాణనాథుడికి పలహారం తెచ్చాను. బాబు కార్యక్రమం ఏమన్నా పెట్టావా? నాదుడు అంటున్నా దానికి మెదడు పని చేయట్లేదు. బావ పనిలో ఉన్నాడు కదా, తినిపించు. నీ మెదడు బాగానే పని చేస్తుంది. అయ్యో ముక్కలు చేసి పెట్టాలి అనగా ఏమైంది మీకు? కొత్త సీజన్ లో కొత్తగా వచ్చిన కొత్త మార్పు గారు. అవును, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన భర్తకు నేను కాళ్ళు పట్టాలి. తండ్రిలా చూసుకుంటున్న మా భగవత్ కేసరికి నేను భక్తురాలను అయిపోవాలి. మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఇద్దరు బాగా మారిపోయారు గారు. అంటే నువ్వు నమ్మేవా? చూడు ఎలా చూస్తున్నా. మగాడికి మధ్య దొరకట్లేదన్న నమ్మచ్చు కానీ మొగుడికి మర్యాద దొరుకుతుందంటే నేను అస్సలు నమ్మను. అది ఇదేస్తుందండి. చంద్రముఖిలో ఉన్న చేంజ్ వచ్చిందంటే నమ్మచ్చు కానీ దీని ముఖంలో మార్పు వచ్చిందంటే అస్సలు నమ్మకం. తీవ్రవాదుల కన్నా తీవ్రమైన ఆలోచనలను అతి ప్రమాదకరమైన అంతర్జాతీయ ఉంటారా ఈ ఫ్యామిలీ? తెలియదు నేనైపోయా మళ్ళీ. ఇప్పుడు కూడా గుడ్లు వెనకలేదు గూడుపోటనే ఉంటది. మార్పు వచ్చిందని నమ్మేమంటే తూర్పుకి తిప్పుతాను. చూసావా, మారదామన్న మారనెవరేళ్ళు. సతిలో సత్ప్రాప్తం చూస్తే చచ్చిపోతారు. కోసం అనవసరంగా కాడలేశాను. మరే అంతేకాని ఇలా అందరినీ కలుపుతా అంతరించిపోతారు. వాటిని మేల్కొత్తా అంటే వచ్చేసి ఊడ్చేసిపోతారు. అప్పుడు మనం అంతరించిపోతాం. మార్కళ్ళు దొరికి అని ఇలా పార్కులు గట్ట గియ్యబ్బా, జిందకి చెంగిలైపోద్ది. మరి జీవితాంతం దీని మొహం నేను నా మొహం ఇది చూసుకుంటా ఉండాలా? పోనీ ఇద్దరు కలిసి నా మొహం చూడండి. నువ్వు పెళ్లి మానేసి కుమ్మానికి కట్టిన పట్టుకులా ఈ ఇంటిని అట్టుకుని ఎలాడతావా? అయితే పిల్లలకని వాళ్ళతో మీరే ఎలాడండి? అది చెప్తుంటేనే కదా అర్థం పర్థం లేకుండా అడ్డమైన రేసాలని చెప్తుంది. ఏ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా పిల్లలు కనొచ్చని డాక్టర్ కూడా చెప్పాడు కదా. టీవీ ఆపారా? కరెంట్ పోయిందా?
మాత్రం చూస్తారు కదా అవునంటుంటాడు చాలే ముడుస్తుంది ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు మీ ఈటీవీలో చాలా మంది సైకిల్ మీద సెంటర్ తీసుకుంటున్నారు. నేను కూడా సైకిల్ మీద నా సినిమా సెంటర్ తీసుకుందాం అనుకుంటాను. మీ ఆవిడ కూడా తీసుకుని అక్కడే పోయింది. రొమాంటిక్ గా చేయడానికి అవకాశం మీకు ఏది మా బిడ్డకు నొక్కుతుందక్క. అది కుర్చీ ఉంటుందిగా తెచ్చు కూర్చోరాదు, అది కుర్చీ ఉంటుందిగా తెచ్చు కూర్చోరాదు. ఓకే ఏం తెలియనట్టుగా నుంచుంటావు. ఆ కుర్చీ ఉంటుందా తెచ్చుకుని వేసుకోవచ్చు కదా. మీకు అందిస్తున్న వారు దుర్గా ఇంకువ, చిటికెడు దుర్గా ఇంకువ, చిటికెలో రుచుల విలువ, కో-ప్రెసిడెంట్ బై మన సత్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా, పవర్డ్ బై ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, లైఫ్ సిరప్, డైలీ 2 స్పూన్స్, ట్విన్ బర్డ్స్ లెగిన్స్, వెరీ ఫీల్ లవ్ ఇట్ మరియు శ్రీలంక రైస్, కడుపుతో నిండుగా మనసుతో హాయిగా. నా గురించి ఎవరికి చెప్పదు, కావాలంటే కాళ్ళు పట్టుకుంటారు. మరో దేవతల మాటలు చూడండి, తన భ్రమణ సైన్యమంతా మాటలు పెట్టి అది చూడండి మాట. తన ఆకర్షణ ఏమంటారు తెలియదు. కీటకాలతో ఎన్ని రూపాలు ధరించినా సరే నేను నీకు భయపడి దాసోహమనే సమస్య లేదు. ఎంత పెద్ద ఆకారం ధరించినా సరే నువ్వు నాకేమాత్రం హాని కలిగించలేవు. ఇలాంటి దుష్టులు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని కూడా దుష్టులుగానే భావిస్తుంటారు. నేను నిన్ను నీ ఆటలోనే ఓడించి చూపిస్తాను, అది కూడా ఈ దుష్ట దేవతల సమక్షంలోనే. నువ్వు దర్శించాలనుకుంటే నేనే దర్శన శాస్త్రాన్ని, నేనే జ్ఞానాన్ని. నువ్వు నా ముందు దిగలడు. దుష్టుడా అరుణాసుర, పర్వతమైన సకల బ్రహ్మాండమైన ఒక్కటే, సకల చరాచర ప్రాణుల విలువ అస్తిత్వము ఒక్కటే నాకు. నీకు ఆ విషయం అర్థం కావాలంటే దర్శన శాస్త్రాన్ని కాదు, దర్శన భాగ్యం పొందాల్సి ఉంటుంది.
విరాట్ రూపాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం. ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక క్లైమాక్స్ ఉంటుందా? సైలెంట్ గా ఉంటే ఏదైనా పాట పాడావా కాంపిటీషన్స్ లో? సార్ సైలెంట్ ఉంటే పాడతారు అది సార్. ఇంకెవ్వరిని అడగలేదు బ్రతుకు నీకు ఇచ్చాను. ఏదో తేడాగా ఉండేసి ఈ విషంతో మరణిస్తాను ఇలా చేసావు వస్తారు. మరణిస్తాను. మీకు సమర్పిస్తున్న వారు telugumatrimony.com. ఆ మాట నా నోటి నుంచి పొరపాటున బయటకు వచ్చింది. నేను సరే అని అననే లేదు. అంటే నీకు తెలుసా? బావగారు డాడీ బావగారు బావగారు డాడీ బావగారు ఏమైందండి మీకు? అంజలి తీసుకురా డాడీ డాడీ కావ్య ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో. క్లాస్ అండి ఈ ఫోటోతో నాకు చాలా పని ఉంది. పనా? అంటే ఏం చేస్తారు? ఆకర్షణ చూపిస్తాను. మీ ఇంటిలో మీరు కూర్చోడానికి ఇప్పుడు అమ్మ ఫోన్ చేసి వెంటనే రమ్మంటారు. రంగుల నాట్యం రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇక వెనక మనోజ్ బావ బాలకృష్ణ జోక్యం చేస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నారు పాప తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపోవే. షో ఎప్పుడు తన గురించే ఏడుస్తాం. ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో అని తలుచుకొని ఇంతవరకు ఏమీ చేయలేదు. వాడిని పెంచింది నేను ఒక మగాడిగా. అలాంటి మగాడిని అక్కర్లేదనుకుంటే ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నాన్నగారు వీళ్ళిద్దరూ నిన్న వాసుదేవ గారి కుటుంబంతో పాటు వచ్చారు. మిమ్మల్ని కావాలంటే తీసుకొచ్చాను. కూర్చోండి. మీ దగ్గర గుడిలో ఆ రోజు జరిగిన సంబరానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయని తెలిసింది. వాటిని మాకు చూపిస్తారా? ఈ ఫోటో చూడు. ఇది మీకు తెలిసిన పూజ. పూజారి గారి ఇంట్లో రాత్రికి దొరికిన ఆధారం ఏంటి? నేనే సకల శక్తి స్వరూపాన్ని. నేను బ్రహ్మాండంలో అతి చిన్న పరమాణువులో కూడా ఉంటాను. బ్రహ్మాండంలోని శక్తిని ఎదిరించేవారైనా, పాపాలకు పాలు పోసేవారైనా, అధర్మాన్ని పాటించి ప్రచారం చేసేవారైనా, శక్తి సామర్థ్యాలని చులకన చేసేవారైనా మరణాన్ని కోరి తెచ్చుకుంటారు. నువ్వు ఇప్పుడు స్వయంగా నీ మరణానికి ఆహ్వానం పలికావు అసలు అది ఒక చిన్న భ్రమణం చేతిలో. కేవలం నాకు మరణం సంభవిస్తే 6 కళ్ళ చిన్న కీటకం చేతిలోనే సంభవించాలి.
తన స్వరం నుండి బ్రహ్మనాదం వినిపించాలి. బ్రహ్మనాదం 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 బ్రహ్మనాదం. కేవలం నాకు మరణం కేవలం ఇస్తే నాకు మరణం చేతలోనే సంభవించాలి. బ్రహ్మనాదం వినిపించాలి. బ్రహ్మనాదం వినిపించాలి. బ్రహ్మనాదం బ్రహ్మనాదం బ్రహ్మనాదం. తదాస్తు తదాస్తు. దయచేసి నన్ను క్షమించండి. సర్వశక్తి స్వరూపమైన మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను. అధర్మం చేసేవాడు ఎంత బలాన్ని తెలివిని ఉపయోగించినా అంత్యకాలం దాపురించినప్పుడు తెలివితేటలు బల పరాక్రమాలు ఎందుకు పనికిరావు. మాత, అరుణాసురుడు అంతమైపోయాడు కనుక దయచేసి మీ సహజ రూపంలోకి రండి మాత. అవునమ్మా, మీరు మళ్ళీ మీ సౌమ్య రూపాన్ని ధరించి తరింపచేయండి మమ్మల్ని. మాట మాపై దయ చూపించండి మాట. ఇకనైనా రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకోండి. అమ్మ ఎందుకని మీరు సహజ రూపానికి రావడం లేదు? బాబాయ్, గ్రీటింగ్స్ అని కదా ఉంచు. పెళ్లికి తప్పక రావాలి. అలాగే నవ్యను కూడా తీసుకురా. సరేనా? తప్పకుండా రావాలి. అమ్మా, సుబ్బు చెప్పింది నిజమా? పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారా? అవునమ్మా, శుభాకాంక్షలు. వచ్చే నెల మీ ఇద్దరికి పెళ్లి. గౌరవంతో నేను చెప్పాను, మీ నాన్నగారు రావడానికి కొంచెం కానీ నేను చెప్పాను పెళ్లి గురించి ఇంకా లేట్ చేయడంలో అర్థం లేదని. నిన్నే వచ్చాను మా పత్రిక సిటీ నుంచి. ఇక నేను ఆగలేకపోయాను, వెంటనే ముహూర్తం పెట్టించేశాను. నేను చెప్పింది మర్చిపోయే వస్తుంది. అసలు ఏం అర్థమైంది నీకు? మళ్ళీ చెప్తున్నాను విను, నేను నిన్ను ప్రేమించడం లేదు. చేతిదంతా మరి ఓవర్ గా యాక్ట్ చేయదు. పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కాలేదు. డేట్ ఫిక్స్ చేయడం అంటే ఏంటి? పెళ్ళే జరుగుతుందని చెప్తుంటే డేట్ ఎలా ఫిక్స్ చేస్తారు? నువ్వు నన్ను ఇలా పోస్ట్ చేస్తే నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటాను అనుకుంటున్నాను, కానీ అలా ఎప్పటికీ జరగదు. నన్ను చూసావా? నన్ను అడగకు, నన్ను మీరు పెళ్లికి డేట్ ఫిక్స్ చేశాను. నేను ఏం మాట్లాడతాను? కూతురు ఎలా ఉంటాను? ఈ పెళ్లి జరగదు అని చెప్పాను, కానీ ఏంటిదంతా? పెళ్లి ఎందుకు చేసుకో చెప్పు నాకు. చూడు సుబ్బు, దయచేసి ప్లీజ్ నువ్వేమీ మాట్లాడదు. మాట్లాడతాను. ఏం చేస్తావు? అయినా సరే ఒక చిన్న రిక్వెస్ట్, నాకు ఆఖరి క్లారిటీ. మీ నాన్నతో ఓ విషయం చెప్పు. నువ్వు పెళ్లి ఎందుకు వద్దంటున్నావు చెప్పు. అయినా అంకుల్ గారికి తెలియాలి కదా తన కూతురు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవట్లేదు. చాలా తెలివైందని కదా నువ్వు. చెప్పు. ఈ కూడా అదే కదా మన ఊళ్ళో తన్ని గాయం చేసుకుని దాని కింద ఆదిత్య బాబు పేరు వేసింది. నేను కూడా నా కళ్ళలో చూశాను. కానీ కావ్య మేడం తనెందుకు పెళ్లి చేసుకోవాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ కుర్రాడు మంచోడు కాదు. కావ్య మేడం ఇంత తెలివిగా ఉండి అతని మాటలకి ఎలా పడిపోయిందని నాకు అక్కడికి వెళ్ళి అంతా చెప్పాలనిపిస్తోంది.
కానీ చెప్పాడు కదా పెళ్లికి డేట్ అది ఖాయమైపోయిందని. అయితే ఇప్పుడు ఎలా చెప్పడం అంతా? కానీ ఇలాంటి అబద్ధాలకు నిజమే. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎస్ సార్ నో, ఇవాళైనా నెలకు తర్వాతైనా ఆలోచించి మరి తీసుకో. మమ్మల్ని పిచ్చి వాళ్ళు అనుకుంటున్నావా? మేము మా పంతులు గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. నువ్వు అందరి ముందు అవును అని చెప్పావు కావ్య. ఇదేమన్నా తమాషానా? అసలు నేను నువ్వేమనుకుంటున్నావు? ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. కావ్య అమ్మ ప్లీజ్ వన్ సెకండ్. మీరు నా మాట వినండి. ఆ మాట నా నోటి నుంచి పొరపాటున బయటకు వచ్చింది. నేను సరిగానే అననే లేదు. అంటే నీ ఉద్దేశం? బాబు గారు డాడీ, బాబు గారు డాడీ, అంజలి తీసుకురా డాడీ. డాడీ నువ్వు దూరంగా ఉండు. ఏం చేస్తున్నావు? తప్పుకో, నువ్వు దూరంగా ఉండు. ఈ షాప్ దానికి ఇవ్వలేదు. ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉంటావా కవిత? నా భర్త ఏ ద్రోహం చేశాడు నీకు? లేదు, మీరు నోటితో అంటావు కానీ నరాలో ఇంత ద్వేషం ఉందా? మమ్మీ కొంచెం కూడా గౌరవం ఇవ్వవు నువ్వు. ఒకవేళ ఇచ్చుంటే కవిత ఈ రోజు ఆయన మాట వినుంటే. లేదు మీరు అంటే అంటే ఐమ్ రియల్లీ సారీ. నిజంగా అంకుల్ మనసుని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. అంటే మీరు ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. నువ్వు మా గురించి ఆలోచించు కావ్య. ప్రాణం ఒకవేళ ఆయన ప్రాణాన్ని ప్రమాదంలో పడుతుంటే ఇప్పుడు జరిగిందంతా కూడా ఇదంతా నీ వల్ల జరిగింది కావ్య. పెళ్లికి కాదనకపోయి ఉంటే నా ఇంటికి వచ్చేవాడి కాదు. ఇప్పటికైనా పెళ్లికి సరే అని చెప్పు. అప్పుడైనా ఆయన ఆరోగ్యం మెరుగుతుందేమో. కాస్త మనసు పెట్టి ఆలోచించు. నువ్వే ఆయన ప్రాణాన్ని కాపాడగలవు. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చారు. మేడం గారు, సార్ ఎలా ఉన్నారు? తెలీదు, వెళ్ళి చూడాలి. నేను ఇంటికి వెళ్తే తెలిసింది ఆయన ఇక్కడ ఉన్నారని. ఏదైనా ముఖ్యమైన పని చెప్పు. నేను కావ్య మేడం అమ్మగారి కదా. చెప్పండి. అది మీరు ఏ కుర్రాడితో అయితే కావ్య మేడం పెళ్లి చేస్తున్నారో ఆ కుర్రాడు కరెక్ట్ కాదు. కుర్రాడు కరెక్ట్ కాదంటే అర్థం ఏంటి? అతను అబద్ధం చెప్పాడు మేడం గారు. మనసుకు తోసిన కథ చెప్పి ఆదిత్య మీద నిందలు వేశారు. ఆదిత్య బాబు అతను కొట్టలేదు. నిజానికి తను తానే గాయం చేసుకొని ఆదిత్య మీద నిందలు వేశారు. ఏం పిచ్చివాడు అవుతున్నావు? నేను కళ్ళారు చూశాను మేడం. మీకు చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే కావ్య మేడం వెళ్ళి ఆ కుర్రాడితో చేయకండి. నేను మీకు చెప్పేంత వాడిని కాదు. వాళ్ళ అమ్మ నాన్న అతనికి ఇచ్చిన సంస్కారంతో ఆ ఇంట్లో కావ్య మేడం ఎలా సంతోషంగా ఉంటుంది? నీకు తెలుసా? నోటికొచ్చినట్లా వాగుతున్నావు. మేడం, నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కానీ మా కావ్య మేడం గురించి చాలా భయం ఉంది.